ఆ త్రిపురాంబదేవి ఆశీర్వాదంతో సర్వం తెలుసుకుంటావు. దుష్ట శక్తుల్ని తరుముతావు, నిజాన్ని బతికిస్తావు. గెలుపు నీదే. జై త్రిపురాంబికాదేవి. జై త్రిపురాంబికాదేవి. ఆయన నీకు తెలుసా? లేదు. మరేంటి నీ పేరు చెప్తున్నాడు? ఏదో గతం అంటున్నాడు. పైగా త్రిపురాంబ అని మా అమ్మ పేరు చెప్తున్నాడు. ఈశ్వరి, త్రిపురాంబ అన్ని దేవతల పేర్లు కదా. ఆయనొక సాధువు. దేవతల పేర్లు స్మరించుకుంటున్నారేమో. నా గురించి అనుకుంటే ఎలా? ఈ స్వామీజీ ఎవరో మొత్తం నా గురించి చెప్పేస్తున్నారేంటి? అంటే నిజంగా నేను గతం తెలుసుకుంటానా? ఏముంది బ్యాగ్లో? దీనికోసం ఇంతలా పరిగెత్తుకుని వచ్చావు? రండి చెప్తా. రండి. నువ్వు మాకు దూరమై 18 ఏళ్ళయిందక్క. కానీ నువ్వు దూరమైనా నీ జ్ఞాపకాల రూపంలో మాతోనే ఉన్నావక్క. కానీ ఒక్కటే బాధ, నీ ఆనవాలు ఒక్కటి కూడా లేకుండా పోయిందే అని. నిన్ను నీ గతాన్ని సమాధి చేశానని అమ్మాజీ విర్రవీగుతుంటే చేత కాని వాళ్ళలా చూస్తూ ఉండిపోయామక్క. కానీ ఆ అమ్మాజీ అహంకారానికి అడ్డుకట్ట వేస్తూ ఇన్నేళ్లకి నీ ఫోటో రూపంలో మా మధ్యకొచ్చావు. ఏదో చెప్పాలనైతే వచ్చావని అనిపిస్తోందక్క. అది నీ గతమే అయితే ముందు ఆ గతం మన కొడుక్కి తెలియాలక్క. అప్పుడే ఆ అమ్మాజీ అసలు రంగు తెలుస్తుంది, మా ప్రేమ అర్థమవుతుంది. ఆ అమ్మాజీ ఈ త్రిపురాంబ నిలయాన్ని అమ్మాజీ నిలయంగా మార్చేసిందక్క. నీ పేరు ఆనవాళ్ళు ఏది లేకుండా చేసేసింది. మళ్ళీ ఇంట్లో నీ పేరు మారుమ్రోగాలక్క. ఇది త్రిపురాంబ నిలయంగా మారాలి. అది జరగాలి అంటే నీ గురించి తెలియాలక్క. కానీ నేను గాని ఆయన గాని బయటపడే పరిస్థితి లేదు. ఏదో ఒక రకంగా తెలియాలి. కానీ ఎవరి ద్వారా తెలుస్తుందో అర్థం కావటం లేదు. ఎవరో రావాలక్క, ఎవరో ఒకరు రావాలి.
గతం తవ్వే శక్తి నీకు మాత్రమే ఉంది ఈశ్వరి. ఆ త్రిపురాంబదేవి ఆశీర్వాదంతో సర్వం తెలుసుకుంటావు. ఈశ్వరి, 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 ఈశ్వరి అక్కడ గుడికి వెళ్తే ఇక్కడికి ఎలా వస్తుంది? అంటే ఇది నా భ్రమ అన్నమాట. ఎవరి ద్వారా గతం తెలుస్తుందని అక్క ఫోటో చూస్తూ మాట్లాడుతున్నప్పుడే సరిగ్గా ఈశ్వరి ఇలా కనిపించిందేంటి? ఇన్నేళ్లుగా ఈ ఇంట్లో దొరకని అక్క ఫోటో కొత్తగా వచ్చిన ఈశ్వరికే దొరికింది. ఇప్పుడు మళ్ళీ ఇలా కనిపించింది. అంటే ఈశ్వరి ద్వారానే శివకి నిజం తెలియబోతుందా? అదే జరిగితే అంతకన్నా కావాల్సిందే ఉంది. కానీ ఈ ఇంట్లో ఎవరికీ తెలియని గతం, మేము నోరు విప్పి చెప్పలేని గతం ఈశ్వరికి మాత్రం ఎలా తెలుస్తుంది? ఎలా చెప్పబోతున్నావక్క? ఎలా నిజం తెలిసి ఎలా చేయబోతున్నావు? ఉంది. పెద్ద వంటలు చేసినట్టు బిల్డప్ ఇచ్చి మొత్తం మార్చేశావు. రోజు ఆ లావణ్య వాళ్ళమ్మ వండి పెడితే హాయిగా తిని పడుకునేవాణ్ణి. ఈరోజు నీ పుణ్యమాని పస్తులతో ఉండాల్సి వస్తుంది. ఆకలికి నిద్ర కూడా పట్టదు. ఏమన్నారు? ఆ లావణ్య వాళ్ళ అమ్మ మీకేం కాదన్నమాట. అవుతారో లేదో నా ఇష్టం వచ్చినట్టు అంట. నా కడుపు మార్చావు. నీకు అడిగే హక్కు లేదు. గుర్తుపెట్టుకో, నీ వల్లే, కేవలం నీ వల్లే ఈరోజు ఆకలితో ఉంటున్నా. ఈరోజు బాగా గుర్తుపెట్టుకుంటా. ఈరోజు బాగా గుర్తుండిపోతుంది. ఇంత ఆకలితో ఇలాంటి తినుబండారాలు తినడం అంటే అస్సలు ఎప్పటికీ మర్చిపోలేం. అవును, ఇవెక్కడివి? మీ అమ్మ ఇచ్చింది. మరి అప్పుడేందుకు తీయలేదు? ఇవి అమ్మవారి కోసం కట్టిన నైవేద్యం కాదు, శివయ్య కోసం కట్టింది. మరి శివయ్య దగ్గర పెట్టలేదు? ఆ శివయ్య కోసం కాదు, ఈ శివయ్య కోసం. ఆకలికి ఉండలేడని వాళ్ళ అమ్మ కట్టింది. ఎంతైనా మా అమ్మ అమ్మే. నా ఆకలి బాగా తెలుసు.
ఇడిచే. అవును, ఆకలి తెలుసు కాబట్టే అమ్మ అని పిలవకపోయినా రోజు కడుపు నిండా అన్నం పెడుతుంది. అమ్మ అని పిలవకపోయినా కొడుకు ఆకలి తెలుసు, అందుకే ఇవన్నీ కట్టింది. అమ్మ బొమ్మ అని చెప్పకుండా ఎవరు కట్టారో సరిగ్గా చెప్పుండాల్సింది. అసలు ముట్టుకునేవాణ్ణి కాదు. మరి రోజు ఎవరి చేతి వంట తింటున్నట్టో. ఆహా, అత్తయ్య చేతి వంటే వంట. నేతిలో పంచదార పాకం తీసి అబ్బబ్బబ్బబ్బబ్బా, చూస్తే తినకుండా ఉండలేం, తింటే ఆపకుండా ఉండలేం. ఆహ్, పర్వాలేదు, ముందు వద్దనేశారు కదా, ఇప్పుడు తింటే ఏమనుకుంటారోనని మొహమాట పడక్కర్లేదు. మొత్తం నేను తినేక ముందే తింటే మంచిది, తర్వాత తినాలన్నా ఏమీ ఉండదు. ఆహా, ఏం రుచి, ఏం రుచి. అత్తయ్య, రేపింటికి రాగానే మీ చేత్తో వంటలు వండించి యూట్యూబ్ ఛానల్ పెట్టించేస్తా. ఎవరికో బాగా ఆకలేస్తున్నట్టుంది, వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. ఇంకా కొద్దిసేపు అయితే తినడానికి ఏమీ మిగలవు. ఇప్పటికైనా తెలిసిందా? తల్లి కడుపు చూస్తుంది, కడుపును చూసేవాళ్ళు మాత్రమే తల్లి అవుతారు. అంత లేదు, రోజు తిండి పెట్టడం అలవాటు కదా, ఆ అలవాటు మీదే కట్టుంటుంది. అనవసరంగా ఏదేదో ఊహించుకొని నా దగ్గర కబుర్లు చెప్పకు. అంత తొందరగా మారితే మీరెందుకు అవుతారు? కానీ ఏదో ఒకరోజు ఆ తల్లి బాధ మీకు తప్పకుండా తెలుస్తుంది. నువ్వే తెలిసేలా చెయ్యాలి తల్లి. ఈ 18 ఏళ్ళు బయటపడని మా అక్క ఫోటో ఈ రోజు బయటకు రాలేదు, అలాగే గతం కూడా బయటకొస్తుంది. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండమ్మాజీ. అక్కకి సంబంధించి ఏ ఆనవాళ్లు లేదనుకున్నాం, కానీ 18 ఏళ్ల తర్వాత అక్క ఫోటో బయటపడింది. అలాగే అక్కకి సంబంధించిన నిజం కూడా బయటపడే దారి చూపించు తల్లి. ఈ కుటుంబాన్ని, నా కొడుకుని ఆ అమ్మాజీ చెర నుంచి విడిపించు. ఏంది మే
ఆ దేవుణ్ణి గట్టిగా ఏదో మొక్కుకున్నట్టుండావు. ఆ దేవుడు దిగొచ్చినా నువ్వు కోరుకున్న కోరిక నెరవేరదు. ఈ అమ్మాజీకి తిరుగే లేదు మే. ఏమండి, ఎవరప్పా? ఎవరు కావాలా? త్రిపుర నిలయం ఇదేనా మేడం? ఏమన్నావప్పా? మేడం, త్రిపుర నిలయం ఇదేనా? త్రిపుర నిలయం ఇదేనా చెప్పండి. ఏమన్నారండి? మళ్ళీ చెప్పండి. ఏంటమ్మా ఇన్నిసార్లు చెప్తున్నా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు? కోర్టు నుంచి వచ్చాం కదా అని సాక్షుల పేరు చెప్పినట్టు 3 సార్లు చెప్పమంటారా? లేకపోతే ఇంట్లో వాళ్ళెవరికి సరిగ్గా వినిపించదా? వినిపించకపోవటం కాదు లాయర్ గారు, కొంతమందికి బాగా వినిపించాలని చెప్పమంటున్నాను. ఏమన్నారు? త్రిపుర నిలయం అంటే మా అక్క పేరు. సమాధి చేసేశాం, కాలగర్భంలో కలిపేశామని మనం అనుకుంటాం అమ్మాజీ. కానీ కొన్ని ఎప్పటికీ అలాగే ఉంటాయి. తూర్పున ఉదయించే సూర్యుడు, వీచే గాలి మా అక్క త్రిపుర. మొన్న ఫోటో బయటపడింది, ఈరోజు పేరే నోటి నుంచి వచ్చింది. మా అక్కని, తన గతాన్ని ఎప్పటికీ సమాధి చెయ్యలేవమ్మాజీ. మే, ఇంకొక్క మాట మాట్లాడినా ఏం చేస్తానో నాకే తెలీదు. త్రిపుర నిలయం గతం, ఇప్పుడిది అమ్మాజీ నిలయం. ఇదే నిజం. ఎవరు చెప్పినారప్పా ఇది త్రిపుర నిలయం అని? అమ్మాజీ నిలయం ఇది. వచ్చే ముందు అడ్రస్ సరిగ్గా చూసుకుని రాబడలే? సరిగ్గా చూసుకునే వచ్చాను మేడం. త్రిపుర నిలయం అది వేరే త్రిపుర నిలయం అయ్యుంటాదప్పా. నువ్వే తప్పిపోయి వచ్చినట్టుండావు. ఇది అమ్మాజీ నిలయమే. లేదు మేడం, ఇంటి బయట క్లియర్గా బోర్డు పెట్టారు కదా, రోడ్డు నెంబరు, డోర్ నెంబరు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, అందుకే వచ్చాను. అసలు ఎవరి పేరు మీద వచ్చిందో చెప్పండి. ఈ ఇంట్లో వాళ్ళదో కాదో తెలిసిపోతుంది. శివ, సన్ ఆఫ్ విశ్వనాథం. శివ ఉండేది ఇక్కడే కదా? ఇక్కడే లాయర్ గారు. ఇదిగో ఈయనే ఆ విశ్వనాథం గారు, శివ తండ్రి. మీరు చదివారే త్రిపుర నిలయం అని, ఆవిడే శివ తల్లి. అర్థమైనాది మే. నేను ఏ పేరైతే వినకూడదని ఇన్నాళ్ళు పంతం పట్టినానో ఆ పేరు వినబడేటట్లా చెయ్యడానికే ఈ మాదిరి నాటకాలు ఆడుతాండారు కదా. ఆ పేరు నా ముందు పలికే ధైర్యం లేక, ఈ ఇల్లు అమ్మాజీ నిలయంగా ఉండడం ఇష్టం లేక ఈ ఉత్తరాల నాటకం ఆడుతాండారు కదా.
ఇది నీ పనేమే. ఏం మాట్లాడుతున్నావు అమ్మాజీ? నేను ఉత్తరాలు రాయడమేంటి? అలాంటి తక్కువ ఆలోచనలే ఉండుంటే ఈ పాటికి ఎప్పుడో నేను కోరుకున్నది ఇంట్లో జరుగుండేది. అనసూయ, ఎందుకు అనవసరంగా? అనవసరం అంటారేంటండి? ఈ ఇంటి అడ్రస్ పేరు మీద శివకి ఏదో పోస్ట్ వస్తే దాని మీద మా అక్క పేరు ఉండటం చూసి సహించలేక నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? నేను ఊరుకుని తప్పు చేస్తాండానుమే. అసలు ఆ ఉత్తరం ఏందో, దాని మీద అడ్రస్ ఏందో ఇప్పుడు తేలుచ్చా. హలో, ఏం జరుగుతుందండి ఇక్కడ? ఉత్తరం ఏంటి, నాటకం ఏంటి? నేనేమైనా నాటకాలు వేసేవాడిని అనుకుంటున్నారా? ఉత్తరాలు తెచ్చే పోస్ట్ మ్యాన్ అనుకుంటున్నారా?